చప్పట్లు ఇది నేను ఎంతదా కావాలంటే వాయిస్ తీసుకున్నా ఫోటోనా ₹10 లక్షల శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. గతంలో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. మొత్తం ఈ డివిజన్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం ₹6.5 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. చాలా సంతోషం. ఇంకా కూడా ముస్లిం పెద్దలు వాళ్ళ ఈ కబ్రిస్తాన్లో కొంత అమౌంట్ కావాలి, మాకు ఇంకా కొంత అభివృద్ధి కార్యక్రమాలు నిలిచినాయి అన్నారు. అవినాష్కి చెప్పాను, పోయి చూసి ఎస్టిమేట్ చేస్తే దాన్ని కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు పార్టీలో చేరిన సోదరీమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో వారికి ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి అవసరాలున్నా తప్పకుండా మేము వారికి అండగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకుంటూ ఉన్నాం. నిన్ననే పెన్షన్లు 3,000 పెంచిన పెన్షన్లు, కొత్తగా ఇచ్చిన పెన్షన్లు కూడా నిన్న నగరంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా అభివృద్ధిలో కూడా ఎక్కడా లోటు రాకుండా ఈ రూరల్ ప్రాంతం అంతా కూడా ఈ 7-8 నెలల్లో అనేక రోడ్లు, అనేక డ్రైన్లు, అనేక కార్యక్రమాలు చేశాం, పార్కులు చేశాం. ఇట్లా ఎక్కడా కూడా లోపం రానికుండా చేశాం. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చాం. మా పార్లమెంటు నిధుల నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. ఇట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి నుంచల్లా నిధులు తీసుకొచ్చాం. ఇంతేకాకుండా పార్లమెంటు సభ్యుడుగా అనేక కార్యక్రమాలు చేశాం. మన మినీ బైపాస్లో ఒక ఫ్లైఓవర్ వేయించడం జరిగింది. పెన్న మీద ఒక బ్రిడ్జిని తీసుకొచ్చాం. మన బైపాస్ రోడ్లో 2 పెద్ద బ్రిడ్జిలు ₹100 కోట్ల తీసుకొని రావడం జరిగింది. మన రైల్వే స్టేషన్కి ₹100 కోట్ల ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్తో మాట్లాడి ఆయన ద్వారా, ఎందుకంటే తిరుపతిలో ఇచ్చారు, మీకు ఇంత సమీపంలో మళ్ళా ఇవ్వలేము అంటే నేను ప్రత్యేకంగా మన కొంతమంది ఎంపీలని, ఆ మినిస్టర్ గారి ఏరియాలో ఉండే ఎంపీలని తీసుకొని పోయి కన్విన్స్ చేసి మనకి ₹100 కోట్ల మన నెల్లూరు రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సర్వేపల్లిలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చాను, పోర్టు తీసుకొచ్చాను, పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను. ఎక్కడా కూడా చిన్న తకరారు లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా వాటన్నిటినీ కూడా నిర్మించడం జరిగింది. అవన్నీ నిర్మాణం అయినందువల్లనే ఈరోజు నెల్లూరు నగరం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధిని కాంక్షిస్తానే కానీ అరాచక కార్యక్రమాలకి ఎప్పుడు కూడా పాల్గొనాలని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఒక్కసారి ఆలోచించండి. మనకి అభివృద్ధి కావాలన్నా, అరాచకత్వం కావాలన్నా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మాకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి మీరందరూ ఆశీర్వదించినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తూ మీ ఆశీర్వాదాలు మరొకసారి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. 2 లక్షలు 3 లక్షలు కాదమ్మా, ₹1 కోటి ఈరోజు ఈ డివిజన్లో అభివృద్ధి జరిగిందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం.
ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇన్ఛార్జ్ తీసుకున్నారో రూరల్ భవిష్యత్తు మారేందుకు అవకాశాలు చాలా ఉన్నాయని ఉదాహరణ ఈరోజు ₹1,00,00,000 మీ అందరికీ ₹1,00,00,000 కదమ్మా, అన్ని డివిజన్స్ లో కూడా గ్రామాల్లో కానీ డివిజన్స్ లో కానీ ఎక్కడికక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అట్లాగే ఉంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి కొన్ని నెలల్లోనే లక్షల్లో కాదు కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసి ఆ డివిజన్స్ లో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి సమస్య లేకుండా అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఎవరైతే ఇక్కడ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు మహిళలు కానీ అందరికి కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. అదే విధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో మీకు కూడా తెలుస్తుందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఆల్రెడీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా చెప్పుకోవడానికి మాకు అవకాశం ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. రాబోయే కొన్ని రోజుల్లో మీకు కూడా తెలుస్తుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే 24 ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతోటి గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా ప్రతి ఇంట్లో ఆ బిడ్డ ఎలా ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు కానీ దేనికి సంబంధించినటువంటి ప్రతిదీ తెలుస్తుందో ఆ విధంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ప్రతి ఇంటి బిడ్డగా ఈరోజు ముఖ్యమంత్రిగా మన జగనన్న ఉండడం జరుగుతుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మన కోసం ఈరోజు అమ్మఒడి కానీ చేయూత కానీ మహిళల కోసం అయితే ప్రత్యేకంగా అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొత్తగా ఇప్పుడు ఆటోలు కూడా మహిళలకు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగిందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళలకి గౌరవాన్ని కల్పిస్తూ వారికి ఈరోజు మహిళలకి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళలంటే గత 5 సంవత్సరాల కిందట వంటింట్లో ఉండాలా లేకపోతే ఇంట్లో ఉండాలా, కానీ ఈ రోజు మాత్రం మాకు పదవులు కల్పించడం జరిగింది. అనేక మందికి సేవలు చేయాలని ఒక అవకాశాన్ని కల్పించి పేదవారికి ఎప్పుడు అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగస్వాములుగా మేమందరం కూడా ఉన్నామని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడైతే సమస్య ఉంటుందో దాన్ని పరిష్కరించాలి, అభివృద్ధి ఎక్కడైతే ఉండదో అక్కడ అభివృద్ధిని ముందుకు నడిపించాలని ఒక ఆలోచనతోటి ముందుకెళ్లే నాయకుడు అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మన రూరల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతోటి ఎటువంటి నియోజకవర్గానికి రాని అంత మెజార్టీని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మనం అందరం కూడా ఇవ్వాలని మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరి ముందు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీకు నచ్చినట్లయితే లైక్